హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను మొన్న కార్న్ ఫ్లేక్స్ తోటి మిక్చర్ ప్రిపేర్ చేస్తాను కదండి. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, బయట వర్షం పడుతుంది. అందుకని నేను దీంతో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. నేను దాంతో ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పులు ఉన్నాయి, అలాగే పుట్నాల పప్పు ఉంది, అలాగే పల్లీలు కూడా ఉన్నాయండి, జీడిపప్పులు కూడా ఉన్నాయి. మనం ఏమీ వేసుకొని అవసరం లేదండి, ఇందులో సింపుల్గా చేసేసుకోవచ్చు చాట్. ఇగోండి, ఒక నిమ్మకాయ రసం తీసి పెట్టాను ఇలాగా. అలాగే నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి, కొద్దిగా కొత్తిమీర. మనం చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి, మనం ఏమీ కూడా వేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా మనం అందులో వేసేసే ఉన్నాయి, పల్లీలు, జీడిపప్పు, అలాగే పుట్నాల పప్పు అన్నీ వేసేస్తున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ వేసి బాగా కలుపుకోవాలండి. దాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసేసుకుందాం. ఈ నిమ్మరసం వేసుకుంటున్నానండి. మీరు తినే పులుపుని బట్టి మీరు నిమ్మరసం వేసుకోవచ్చు. నేనైతే ఒక లెమన్ పిండాను అనమాట అండి. ఇందులో పిండేసి బాగా మెత్తగా కలుపుకోవాలి, అన్నిటికీ అంటేలాగా. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇగోండి చూడండి, బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది మనం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోవచ్చండి. ఉప్పు కారం అన్నీ నాకైతే నేను చూసానండి, అన్నీ నాకు కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు పులుపు కూడా సరిపోయిందండి, చూసుకున్నాను. ఏమన్నా సరిపోతే ఇదే టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా చూడండి, మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను రోజు ఇలా తినాలన్నా కూడా పిల్లలకి బోర్ కొడుతుంది కదండి, ఒకరోజు మనం ఇలా చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారండి. ఇదిగోండి, మొత్తం అంతా కూడా నేను చాట్ ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడు బౌల్స్లో వేసి చూపిస్తానండి. మొత్తం అంతా కూడా బౌల్స్లో వేసేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం నాకు 3 కప్పులు చాట్ అయితే ప్రిపేర్ అయిందండి. చూస్తారు కదా ఎంత బాగుందో, ఎంతో ఎమ్మీగా. బయట చల్లగా ఉందండి వాతావరణం. మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాట్. మనం బయట కొన్నవి ఎలా చేస్తారో తెలియదు, మనం ఇలా ఇంట్లో చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవ్వరూ చేయట్లేదండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరికొందరికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట అండి. ఇలాగే మీరు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.